కానీ నలవద్దు కూర్చో చదివా అందరికి ఇష్టం ఉండదమ్మా చేయకుంటారు వరకు సార్ సెన్స్ అయిపోయింది అందరికి ఒక్కొక్కరు రా సార్ సెన్స్ సైకిల్ రాదు అమ్మా రాదు సెన్స్ సైకిల్ వేసుకుంటారా కూర్చోమన్నప్పుడు కొందరు బీర్ పెట్టుకోండి మంచిగా బీర్ పెట్టుకోండి రాజీ రోజు 7 సార్లు వేయాలి. రెండవది కన్ను దూడ్చుడు కూడా చాలా శుభ్రం, కూడా మళ్ళా శుభ్రం. ఇట్లా తెల్లగా దస్తీలు కాటన్ కొనుక్కోవాలి. విన్నారా? కాటన్ కొనుక్కోవాలి. చూసిగా మా శాఖలో ఎంత మంచి ఉతికింది. ఇట్లా తెల్లగా మంచి ఉతుకొని పెట్టుకోవాలి. తెల్లటి ఎందుకంటే మార్పుంటే తెల్లది. ఇప్పుడే విండి ఆరేసుకోరు. 2 కొనుక్కోరు, ఒక 4 దస్తీలు వస్తాయి. ఈ రేపు పొద్దుగా ఇవాళ మీరు ఏం చేయొద్దు, ఇవాళంతా మేమే చూస్తాం. మీరేం ఉంటారు. రేపు 2 దస్తీలు ఇది గిన్నెల నీళ్ళు వేయాలి. వేసి మంచిగా మరిగినాక మెల్లగా నీళ్ళు వారవేయాలి. ఈ పదనై భర్తీతో ఉంటుంది. మెల్లగా వారబోతే అలానే ఉంటుంది. చేతులు కడుక్కొని మెల్లగా తీసి ఇట్లా దగ్గర చేసి ముందుగా ఇట్లా లూజు చేసుకొని నీళ్ళు లేకపోతే ఇట్లా ఆపరేషన్ కన్ను రెఫర్ ప్రతి ఇదంతా వస్తారు. ఇదంతా దూడవాలి. ఇంకొక దస్తీ తీసుకొని ఈ పక్క అంతా దూడాలి. విన్నారా? రోజు ఒకసారి చేస్తే సరిపోతుంది, 2 సార్లు అయినా ఇవ్వాలి. కానీ తుడిచినప్పుడు ఇది కొద్దిగా ఇట్లా ఇట్లా తలగాలి. ఇదిరా రెప్పలకు తలగాలి. ఉత్తద్దు తలగాలి. ఎందుకంటే రెప్పల మైల ఉంటుంది. పొద్దుగా ఇంత పూసలు అవి పోవాలి కదా. పదనది అయితే మెల్లగా పోతాయి. 2 సార్లు కిందికి వెళ్ళి స్నానం చేయాలి. ఎత్తి మీదకి స్నానం 10 రోజుల దాకా చేయదు. ఇవాళ ఎన్నో తారీఖు? మళ్ళీ 17వ తారీఖు దానికి వేయాలి. విన్నారా? అంతటా ఓట్లు అయిపోతాయి. అప్పుడు ధర్మపూర్లో కూడా అయినాయి అన్నప్పుడు, ఇలా తిమ్మాపూర్లో అయినాయి అన్నప్పుడు చేయాలి. మనకి జల్ది అయిపోతాయి. విన్నారా? మన పడ్డాలకి అయిపోతాయి. వారం ఉన్నాయి. ఈ ధర్మపూర్ తిమ్మాపూర్ ఉన్నారు కదా, అలాగే అప్పుడైతే 10 రోజులకి అయితే ఇక ఒకప్పుడు చేయించాలి. విన్నారా? అంటే ఇప్పుడు వచ్చే బేస్తారం కాక మళ్ళీ బేస్తారం. విన్నారా? లేదా శుక్రవారం అట్లా పెట్టుకోవాలి. అన్నీ తినచ్చు. పత్యమే లేదు. ఉప్పు కారం తక్కువ తింటుంది. షుగర్ బీమార్ ఉన్నారు. మా భాగ్యలక్ష్మి ఉన్నది భాగ్యనగర్. ఆ మందులు వాడాలి. విన్నావమ్మా? బీపీ గోళీలు వేసుకోవాలి. అల్ల పత్యం లేదు. వేరే ఏమైనా బీమార్ వస్తే
వెంటనే పోయి చూపించుకోవాలి. విన్నా ఇగో మొన్న మా తమ్ముడు బయటపడబడ్డాడు, మొన్ననే నెల కింద అయింది కదా. కాబట్టి ఎవరికి ఏ బీమారి ఎప్పుడొస్తుందో తెలియదు. అదేదో ఉంటే ఆ ముందే పెద్ద మనుషులు వెంటనే చూపించుకోవాలి. సంజయ్ సార్ వారం దానికి వెళ్ళకమన్నాడు, మళ్ళీ బేస్తానన్నాడు, రమ్మన్నాడు. అదొరదానికి ఇంట్లోకి వెళ్ళాం, కడుపు వచ్చినా కాళ్ళు వచ్చినా కూడి వచ్చినా అంటే దానికి ఆ డాక్టర్ వేరే ఉంటే చూపించుకో. కన్ను అందరికీ సూప్ మంచిగా వచ్చింది. ఎవరికన్నా తప్పిపోయి బాగా నొప్పుతుంది, ఎర్రబడుతుంది, సూప్ కనబడతలేదు అంటారు. మీరు వెంటనే దొరకరావాలి. రేపు దొరకరావచ్చు, ఎల్లుడు దొరకరావచ్చు. ఎప్పుడు దొరికినా పొద్దుగాల 8-8:30 వరకు 8 లోపల ఉండాలి. విన్నారా? ఈ రకంగా మీరు చాలా జాగ్రత్త పడాలి. ఇంటికాడ పత్యం లేదు, మళ్ళీ చెప్పారు. ఒక్క 2-3 రోజులే కారం తక్కువ పెట్టాలి. మన పల్లెటూరులో అనుమానం ఉంటుంది కాబట్టి 3-4 రోజులు పప్పు కూడా పెట్టాలి. కానీ కాయగూరలు, అరటిపండ్లు, కోడిగుడ్డు ఉడకబెట్టి పెట్టదు, పాలు తాగి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని ఇంకేదైనా ఉంటే వాళ్ళు చెప్తారు. ఆ గోళీలు ఇస్తారు, పొద్దున మాప అయిపోయేదంటే తినడానికి వేసుకోండి. తిన్నారా? అందరూ మంచిగా కాపాడుకోండి. ఇంకోటి ఏంటంటే మేము రాజకీయాలకు ఖచ్చితంగా మా బుద్ధ వస్తువులు బాగుంటుంది. కడుపుడే అదే పని. విన్నావా? మీకు ఆపరేషన్ చేస్తే మాకేందో పైసలు బాగా వస్తాయి అంటాడు వాడు ఏమన్నా అనుకోని. కానీ విన్నారా? మా పేరు చెప్పి కొందరు మందులు ఇస్తామంటారు, లేకపోతే ఈ సర్టిఫికేట్ ఇచ్చానంటారు. అవన్నీ ఏం సంబంధం ఉండదు దీనికి. మేము మందులు ఇక్కడనే ఉచితంగా ఇవ్వటి, నీ ఇంటికి ఎందుకు పంపుతాం? విన్నావా? నీ ఇంటికి పంపం. ఇవన్నీ ఉంటాయి. మీరు అందరూ మంచిగా కాపాడుతుంది. అవతల పోయి మంచిగా అయిందని చెప్పుర్రి.